మనం రోజూ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం కదా. మరి ఆ నిర్ణయాల వెనుక అసలేముంటుంది? కొన్నిసార్లు ట్రాఫిక్ రూల్ లాగా చాలా క్లియర్గా ఉంటుంది. కొన్నిసార్లు చిన్నప్పుడు విన్న ఓ కథలా మనసులో నాటుకుపోయి ఉంటుంది. ఈరోజు మనం మన ప్రవర్తనను మార్చే రకరకాల విషయాల గురించి తెలుసుకుందాం. విచిత్రమైన చట్టాల దగ్గర్నుంచి పాట కథల వరకు, ఇంకా ఈ రోజుల్లో మనం ఎదుర్కొనే కన్ఫ్యూజింగ్ పరిస్థితుల వరకు పదండి ఈ ప్రయాణం మొదలు పెడదాం. సరే, ముందుగా ఒక సరదా ప్రశ్నతో మొదలు పెడదామా? పసిఫిక్ ద్వీపమైన సమోవాలో ఒకవేళ ఎవరైనా వాళ్ల భార్య పుట్టినరోజు మర్చిపోతే అది చట్టప్రకారం నేరమా? వినడానికి జోక్లాగా అనిపించొచ్చు, కానీ ప్రపంచంలో నియమాలు ఎంత విచిత్రంగా ఉంటాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. నమ్మలేకపోవచ్చు, కానీ సమాధానం అవును, అక్కడది నిజంగానే చట్టవిరుద్ధం. ఈ ఒక్క చిన్న విషయం మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గరికి తీసుకెళ్తుంది. మనల్ని గైడ్ చేయడానికి పెట్టిన రూల్స్ కొన్నిసార్లు ఎందుకింత విచిత్రంగా ఉంటాయి? పదండి ఈ వింత రూల్స్ ప్రపంచంలోకి వెళ్ళి వాటి వెనకున్న అసలు కదేంటో చూద్దాం. సరే, మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం కొన్ని విచిత్రంగా కనిపించే చట్టాలని, వాటి వెనకున్న ఆశ్చర్యకరమైన, చాలా తెలివైన కారణాలని చూద్దాం. ఇది చూడండి, ఇంగ్లాండ్ వేల్స్లో సాల్మన్ చేపని అనుమానాస్పదంగా హ్యాండిల్ చేయడం నేరమట. ఇప్పుడు మనకొచ్చే ప్రశ్న ఏంటంటే, అసలు ఒక చేపని అనుమానాస్పదంగా ఎలా పట్టుకుంటారు కదా? వినడానికి చాలా సిల్లీగా ఉంది, కాని దీని వెనక ఒక స్టోరీ ఉంది. అసలు విషయం ఇక్కడే ఉంది. ఈ చట్టం నిజానికి చేపల్ని ఎలా పట్టుకుంటున్నారు అనే దాని గురించి కాదు. 1986లో దొంగతనంగా పట్టిన చేపల్ని అమ్మకుండా ఆపడానికి దీన్ని తీసుకొచ్చారు. అంటే ఎవరైనా నది ఒడ్డున చీకట్లో తక్కువ ధరకు శాల్మోన్ అమ్ముతున్నారంటే వాళ్లు దాన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో డీల్ చేస్తున్నారని అర్థం. చూశారుగా, ఎంత విచిత్రంగా అనిపించినా ఆ చట్టం వెనుక ఒక బలమైన కారణమే ఉంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఫ్రాన్స్లోని ఒక చిన్న ఊర్లో ఆ మేయర్ ఒక వింత ఆర్డర్ పాస్ చేశారు. ఆ ఊరి శ్మశానంలో ముందుగానే స్థలం కొనుక్కోకుండా ఎవ్వరూ చనిపోకూడదట. అలా చనిపోతే అది చట్టవిరుద్ధం. కాస్త ఆలోచించండి, అసలు చనిపోయిన వాళ్లని ఎలా శిక్షిస్తారు? అయితే అసలు విషయం చనిపోయిన వాళ్లని శిక్షించడం కాదు. నిజానికి ఆ ఊరి శ్మశానం మొత్తం నిండిపోయింది. దాన్ని పెద్దది చేయడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే ఆ మేయర్ తన నిరసనను, నిస్సహాయతను తెలియజేయడానికి ఇలా నాటకీయంగా ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? కొన్నిసార్లు చట్టంలో రాసి ఉన్నదానికి, దాని వెనుకున్న అసలు ఉద్దేశానికి అస్సలు సంబంధం ఉండదు. సరే, ఇప్పటిదాకా మనం రాసిపెట్టిన చట్టాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనల్ని గైడ్ చేసే ఇంకో పవర్ఫుల్ విషయం గురించి చూద్దాం. అవే కథలు. ముఖ్యంగా ఫేబుల్స్, అంటే నీతి కథలు. కొన్ని వేల సంవత్సరాలుగా మనకు ఏది మంచి, ఏది చెడు అని ఎలా నేర్పిస్తున్నాయో చూద్దాం. అసలు ఈ ఫేబుల్ అంటే, నీతి కథ అంటే ఏంటి? దాదాపు 2000 సంవత్సరాల క్రితం అపోలోనియస్ అనే తత్వవేత్త చెప్పినట్టు, గొప్ప సత్యాలను చెప్పడానికి చిన్న చిన్న సంఘటనలను వాడుకోవడమే నీతికథ. సింపుల్గా చెప్పాలంటే ఇవి కేవలం జంతువుల కథలు మాత్రమే కాదు, అవి మనుషుల ప్రవర్తనను చూపించే అద్దంలాంటివి. మనందరికీ తెలిసిన తోడేలు వచ్చింది కథనే తీసుకోండి. అదొక చట్టం కాదు గదా, అయినా అది ఒక బలమైన పాఠం నేర్పిస్తుంది. అదే పనిగా అబద్ధాలు చెప్తే నిజంగా అవసరమొచ్చినప్పుడు ఎవరూ నమ్మరు. సో ఇలాంటి కథలు చాలా కాంప్లెక్స్ విషయాల్ని కూడా సింపుల్గా గుర్తుండిపోయేలా చేస్తాయి. ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఆ నీతి కథల పవర్ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇవేమీ కొత్త కథలు కావు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. పురాతన సుమేర్ కాలం నుంచి గ్రీకు కథకుడు ఈసప్ కాలం దాటి చివరికి ప్రింటింగ్ ప్రెస్ వచ్చేంత వరకు ఇవి తరతరాలుగా నైతిక విలువలను అందిస్తూనే ఉన్నాయి. అయితే మనమిప్పుడు మోడర్న్ వరల్డ్లో ఉన్నాం. ఇక్కడ కొన్నిసార్లు వింత చట్టాలుగాని, పాత నీతి కథలుగాని సరిపోవు. సరైన సమాధానం దొరకని కొన్ని కష్టమైన పరిస్థితుల్లో, అంటే గ్రే ఏరియాల్లో మనం చిక్కుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక సిచ్యువేషన్ ఊహించుకోండి. చాలా తెలివైన, కష్టపడి చదివే ఒక స్టూడెంటు విపరీతమైన ఒత్తిడిలో ఒక పెద్ద తప్పు చేసింది. ఒక ఇంపార్టెంట్ పేపర్ను కాపీ కొట్టి దొరికిపోయింది. ఇది ఖచ్చితంగా తప్పే. కాని ఇక్కడే కథ కాంప్లికేట్ అవుతుంది. తన ఫ్యూచర్ మొత్తం నాశనమవుతుందని దయచేసి యూనివర్సిటీలకు రిపోర్ట్ చేయొద్దని స్టూడెంట్ కౌన్సిల్ను బ్రతిమిలాడింది. తన కాలేజ్ కలలన్నీ చెదిరిపోతాయని వేడుకుంది. ఇప్పుడు చెప్పండి, ఆ కౌన్సిల్ ఏం చేయాలి? రూల్స్ ప్రకారం పోవాలా లేక కరుణ చూపించాలా? ఈ చాయిస్ అంత ఈజీ కాదు కదూ. ఒకవైపు చూస్తే కరుణ, ఇంకో అవకాశమివ్వడం లాంటివి ఉన్నాయి.
మరోవైపు స్కూల్ రూల్స్, మిగతా స్టూడెంట్స్ అందరికీ న్యాయం చేయడం అనేవి ఉన్నాయి. రెండూ ముఖ్యమైనవే. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అంటూ ఏమీ లేదు. కేవలం ఒక కఠినమైన నిర్ణయం మాత్రమే ఉంది. ఇదే మనల్ని ఈరోజు నడిపించే నైతిక దిక్సూచి. ఇది కేవలం రూల్స్ పాటించడం గురించి మాత్రమే కాదు, వేర్వేరు విలువల్ని అర్థం చేసుకుని కష్టమైన పరిస్థితుల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం గురించి. సో మనం ఇప్పటిదాకా ఒక ప్రయాణాన్ని చూశాం. మొదట బయట నుండి వచ్చే క్లియర్ రూల్స్ ఫాలో అవడంతో మొదలుపెట్టాం. తరువాత నీతి కథల ద్వారా ఆ రూల్స్ మనకున్న స్పిరిట్ను అర్థం చేసుకున్నాం. ఫైనల్గా మన సొంత విలువలను ఉపయోగించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే స్టేజికొచ్చాం. ఇది జస్ట్ రూల్స్ ఫాలో అవడం దగ్గర్నుంచి సొంతంగా ఆలోచించే స్థాయికి ఎదగడం లాంటిది. సో ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. లైఫ్లో వచ్చే ఆ గ్రే ఏరియాలో, అంటే రూల్స్ స్పష్టంగా లేనప్పుడు, పాత కథలు కూడా పనికి రానప్పుడు అసలు ఒక నిర్ణయం తీసుకోవడానికి మనకు ఏది దారి చూపిస్తుంది? మన నైతిక దిక్సూచి మనల్ని ఏ వైపు నడిపిస్తుంది? ఇది మనందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న.